మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదే తీసివేయబడును. చాలు. మార్కు సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును కనుక మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ఈ 3 వచనాల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటిది? కలిగిన వానికి ఇయ్యబడు. ఈ మాట చదివినప్పుడు సాధారణంగా మనకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. మన దగ్గరికి ఎవరైనా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఊరికే మన బస్ స్టాండ్లో నిలబడ్డా ఎవరైనా వచ్చి అడుక్కోవడానికి వచ్చినారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫస్ట్ కిందికి వెళ్ళి మీ దాకా చూస్తాం. చూసిన తర్వాత మనం ఒక అంచనాకి వస్తాం. ఏంటిది? ఈయనకి ఇవ్వచ్చా ఇవ్వద్దా, అంటే లేని వానిగా ఉన్నాడా అనేది మనం చూస్తాం. అవునా? బాగా గోసగా ఉంటే ఏం చేస్తాం? ఇస్తాం. కొంచెం కడక బట్టలు వేసుకొని అడుక్కున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వీడు సోమరోడ్డు దీనికి ఇవ్వద్దా, అంతే కదా? అవునా కదా? ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కూడా పేదవారికి ఇల్లు ఇస్తారు, ఇంకేదో ఇస్తారు అన్నప్పుడు అక్కడ పోయేటప్పుడు ఎట్లా పోతారు? 2-3 తులాల చైన్ వేసుకొని పోతాం. ఎట్లా పోతాం? ఏమీ లేని వారిగా పోయి అడిగారు. మనం చూడగానే ఆయన బాధ కలిగి 1 కాదు 2 తీసుకోవాలి అనేటువంటి వాళ్ళకి మనం వెళ్తాం. ఎందుకు? ఆయన కూడా చూస్తాడు. ఏం చూస్తాడు? కలిగి ఉన్నవాడైనా లేనివాడు. ఆయన ఏం చూస్తాడు? ఏం కోరుకుంటాడు అక్కడ? ఈయన లేనివాడిగా ఉన్నాడా లేదా? కదా. ఈయన లేనివాడిగా ఉంటే ఇద్దాం, కలిగిన వాడిగా ఉంటే ఇవ్వద్దు. అది వరల్డ్ రూల్, అది ప్రపంచ విధానం లేదా నియమం. కింగ్డమ్ రూల్ అంటారు. మనం చదివిన దాన్ని ఏమంటామంటే దేవుని రాజ్య నియమం, కింగ్డమ్ రూల్. ఏంటిది కింగ్డమ్ రూల్ అంటే? కలిగిన వానికే ఇయ్యబడును. అర్థమవుతుందా? కలిగిన వానికే ఇయ్యబడును. ఎందుకు ఈ మాట దేవుడు తన వాక్యంలో రాసి ఉంచినాడంటే, చాలాసార్లు మన ఆలోచన ఏంటంటే దేవుడి దగ్గర ఏమి లేని వాడిగా ఉంటేనే బాగుంటుందేమో అని ఉన్నా లేనట్టుగా నటించేవారు చాలామంది ఉన్నారు. ఉన్నా లేనివారుగా నటించేవారు చాలామంది. అట్లాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఏం చేస్తాడట? ఉన్నది కూడా తీసేస్తాడు. అవునా? ఒకసారి ఈ మాట కూడా చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 నుండి 12వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వారికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినకయు గ్రహింపకయు ఉన్నారు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా. ఎవరైతే కలిగి ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తాడట? ఇంకా ఇస్తాడట. వానికి ఏం కలుగుతుంది? సమృద్ధి కలుగుతుంది. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడు. అర్థమవుతుందా? ఈ యొక్క మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని, మరి మన దగ్గర ఏమైనా కలిగినాయా
దేవుడు మనకి ఇంకేమైనా ఇస్తున్నాడా? ఉన్నవి కూడా లాక్కుంటున్నాడు. నీకేమనిపిస్తుంది? ఇస్తుండా? ఈ ట్రాన్స్లేషన్ నేను చదవాలనుకుంటున్నాను, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. అందులో చాలా క్లియర్గా ఉన్నాను. కలిగిన వానికి ఇవ్వబడును అనేటువంటి ఒక కింగ్డమ్ రూల్ ఎందుకు దేవుడు పెట్టిండాడంటే, టు దోస్, జాగ్రత్త వినండి, టు దోస్ హూ యూస్ వెల్. అర్థమవుతుందా? టు దోస్ హూ యూస్ వెల్ వాట్ దే ఆర్ గివెన్ ఈవెన్ మోర్ విల్ బి గివెన్. అర్థమవుతుందా? టు దోస్ హూ యూస్ వెల్, ఎవరైతే కలిగిన దాన్ని సరిగ్గా వాడతారో. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ కావాలి. ఎవరైతే కలిగిన దాన్ని సరిగ్గా వాడతారో, యూజ్ వెల్ వాట్ దే ఆర్ గివెన్, వారికి ఏమి ఇవ్వబడిందో దాన్ని ఎవరైతే సరిగ్గా వినియోగిస్తారో, ఈవెన్ మోర్ విల్ బి గివెన్, వారికి ఇంకా ఇవ్వబడును. అండ్ దే విల్ హ్యావ్ ఎన్ అబండెన్స్. బట్ ఫ్రమ్ దోస్ హు డూ నథింగ్, ఫ్రమ్ దోస్ హు డూ నథింగ్ ఈవెన్ వాట్ లిటిల్ దే హ్యావ్ విల్ బి టేకెన్ అప్. వాట్ లిటిల్ అంటే వారికి కలిగినది కొంచెమే, అది కూడా దేవుడు ఏం చేస్తాడట? తీసేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? కలిగిన వానికి దేవుడు ఎందుకు ఇస్తాడనంటే, మీకు ఏదైతే కలిగి ఉందో దాన్ని మీరు సరిగ్గా వినియోగించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మీకు ఇంకా సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు దేవుని నుండి ఇంకా పొందుకుంటున్నారా? ఉన్నది కూడా ఇప్పుడు కొట్టుకుంటున్నారా? మీరు దేవుని నుండి ఇంకా పొందుకుంటున్నారా? ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారా అనేది మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని యొక్క బిడ్డలముగా, దేవుడిలో ఎదుగుచున్నటువంటి వారముగా మనము మన దేవుడు సమృద్ధి ఇవ్వడానికి వచ్చినాడు కదా. మన దేవుడు ఏమి ఇవ్వడానికి? సమృద్ధి జీవం కదా. అంటే అబండెన్స్ అంటే తెలుసు కదా, కావలసిన దానికంటే ఎక్కువ కలిగి ఉండడాన్ని అబండెన్స్ అంటారు కదా. కావలసిన దానికంటే కలిగిన వానికి ఎంత ఇస్తాడంటే దేవుడు? అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఇస్తాడట. హల్లెలూయా. మన అవసరాలే తీర్చబడతలేదని ఒకవేళ మీరు ప్రశ్నించుకున్నట్లయితే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతుంటే, మీకు కలిగి ఉన్నవి మీరు సరిగ్గా వాడడం లేదు, మీకు కలిగి ఉన్నవి సరిగ్గా దేవుని కొరకు మీరు యూజ్ చేయడం లేదు అని అర్థం అనుకుంటుంది. మీరు ఇంకొన్ని రోజులు ఆగింది అనుకోండి, ఆ ఉన్నది కూడా పోయే ప్రమాదము ఉంది. అర్థమవుతుందా? బైబిల్లో నుండి ఒక 3 ఉదాహరణలు నిర్మించారు. వారు ఏమి కలిగి ఉన్నారు? అర్థమవుతుందా? కలిగి ఉన్న దాన్ని వారు ఏ విధంగా వాడినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించిండు అనేటువంటి విషయాలు. మీరు అనొచ్చు, నా దగ్గర ఏముందని మీరు ప్రశ్న వేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే వాటిలో ఖచ్చితంగా మీ దగ్గర కూడా అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర అన్నీ ఉండి ఉంటాయని నేను కూడా నమ్ముతున్నాను. మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం 3:6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కదా. ఈ సంఘటన మనం చాలాసార్లు చదివినాం. అవును. ఏంటి పరిస్థితి ఇక్కడ? ఏంటి పరిస్థితి? ఒక పుట్టు కుంటివాడు, కుంటివాడు ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చొని ఆడుకుంటు కదా. ఆయన అవసరాలు తీర్చబడాలి కాబట్టి ఆయన ఆ సమయంలోకి అక్కడ దేవాలయంలోకి ఎవరు వెళ్తా ఉన్నారు? పేతురు, యోహాను వెళ్తారు. అడుక్కునేవాడు ఎక్కడున్నా అడుక్కుంటాడు, ఎవరినైనా అడుక్కుంటాడు, అందులో ఉంటాడు. కాబట్టి వీరిని కూడా ఆయన అడుగుతాడు కదా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఎంతో కొంత ఇంత అడిగేటోళ్ళు వెరైటీగా అడుగుతారు కదా, అడుగుతాం. పేతురు, యోహాను నిజంగా అక్కడికి వచ్చే ఆగి ఆయనతో ఒకసారి మా దిక్కు చూడాలి,
మా దిక్కు చూడమంటే ఏమైనా కట్టలు తీస్తారు కావచ్చు అనుకున్నాడు పాప. అవునా? మా తట్టు చూడమని ఏమన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. ఆయనకి ఎట్లుండాలి? అనవసరంగా నన్ను గమ్మున నా మూడో నేనంటే అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసి మళ్ళీ నా దగ్గర ఏం లేవంటారు, వెండి బంగారాలు నా దగ్గర కనుక మాట్లాడు. మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాను. ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు? ఏమి కలిగి ఉన్నారు తెలుసా? వారి దగ్గర ఏముంది తెలుసా? యేసు నామం. హల్లెలూయా. ఏముంది వారి దగ్గర? యేసు నామం. వారి దగ్గర స్వస్థత ఉంది. వారి దగ్గర దేవుని యొక్క శక్తి ఉంది. ఈ యేసు నామంతో దేవుడు వారికి ఇచ్చిన అధికారంతో ఆ శక్తితో ఏం చేస్తుంది సార్? యేసు నామంలో నువ్వు లేచి నడువు అని ఆజ్ఞాపించు. ఎంత అద్భుతం! ఎక్స్పెక్టేషన్ ఉండకపోవచ్చు, నా బతికింతే అనుకోవచ్చు, కానీ ఆయన జీవితం మార్చబడింది. ఆ రోజు ఆయన జీవితము మార్చబడింది. కారణం ఏంటి తెలుసు? పేతురు యోహాను దగ్గర ఏముందో అది ఏం చేసిండ్రు అక్కడ వాడి. అక్కడ ఏం చేసిన వారు వాడి. మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తుంది. మన దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది చెప్పండి. మీ దగ్గర ఏం లేదా? ఇవ్వడానికి ఏం లేదా? చాలా ఉంది. మన దగ్గర కూడా చాలా ఉంది. ఇస్తున్నామా? ఇస్తున్నామా ఇన్ ద సెన్స్ వాడుతున్నామా? కదా. దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో, యేసు నామము కానీ, శక్తి కానీ, కృపావరం కానీ, ఏదైనా కానీ మనము దేవుని రాజ్యం కొరకు మనం వాడుతున్నామా? అద్భుతం జరిగింది అక్కడ కదా. మనం ప్రతిసారి కూడా నా దగ్గర ఏం లేదు, నాతో ఏమవుతుంది, నేనేం చేస్తా అనుకుంటూనే ఉంటాను. అట్లా అనుకుంటా ఉంటే దేవుడు ఒక్కొక్కటి కూడా నిజమే, నీ దగ్గర ఏం లేదు, నువ్వేం చేయలేవు, నీతో ఏది కాదు, నేను కూడా దేవుడు ఏం చేస్తాడు, సైడ్కి వెళ్ళి తీసేస్తాను. అర్థమైంది? కలిగిన వానికే ఇవ్వబడు. పేతురు యోహాను అక్కడ వారి యొక్క పరిచయం అట్లా స్టార్ట్ చేసిన ఆ తర్వాత వారు ఎన్ని అద్భుతాలు చేస్తారో మనకి తెలుసు. పేతురు నీడపడి స్వస్థత పొందిన వారు ఏం చేస్తున్నారు? దేవుడు కలిగిన వానికే వారికి వారి దగ్గర ఏదైతే ఉందో అది వారు ఏం చేస్తున్నారు? దేవుని కొరకు వాడుతున్నారు. తమ కొరకు వాడతలేదు. దేని కొరకు వాడుతున్నారు? దేవుని మహిమ కొరకు వారు వాడుతున్నారు. దేవుని యొక్క శక్తి ఏమిటో ప్రజలకు తెలియజేయాలని వారు అది వాడుతున్నారు. మనం కలిగినది కూడా మనం ఏం చేయాలి? దేవుని మహిమ కొరకు వాడాలి. అది ఏదైనా కావచ్చు. మన దగ్గర రక్షణ సువార్త. హల్లెలూయా. ఏముంది మన దగ్గర? రక్షణ. ఒక ఆత్మను రక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్త మన దగ్గర ఉందండి. మనం చెప్తున్నాము సువార్త. అరే నువ్వు నరకానికి పోతావు, యేసు ప్రభువుని నమ్ముకో, నిత్యజీవం ఉంటుందని మనం చెప్తున్నాము. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను. ఒక సువార్తికుడు ఒక దూర దేశం అన్నమాట. అక్కడికి ఎప్పుడు కూడా సువార్త ప్రకటించబడలేదు. అక్కడ ఉండేటువంటి ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళ నమ్మరు, వాళ్ళు మూర్ఖులు, వారికి ఎంత చెప్పిన వారు వినారనేటువంటి ఒక ఆలోచన కానీ ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళేవారు కాదు. కానీ దేవుడు ఒక ఆయనతో మాట్లాడి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాను. కష్టమైనా సరే దేవుడు స్పష్టంగా మాట్లాడింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి ఒక్క వ్యక్తిని పట్టుకొని సువార్త చెప్తే, సువార్త చెప్పిన వెంటనే ఆయన భయంకరంగా ఏడ్చింది. చాలా భయంకరంగా ఏడ్చింది. ఏమని ఏడ్చింది తెలుసా? మీ క్రైస్తవులు ఎంత మోసగాళ్ళు. మీ క్రైస్తవులు ఎంత మోసగా, ఇంత గొప్ప విషయం మీకు ఎప్పుడో తెలుసు, మాకు ఇప్పటి వరకు కూడా మీరు చెప్పలేదు. మీరు ఎప్పుడో వచ్చి ఉంటే మా తాతలు మా ముందు తరాల వారు ఎప్పుడో ప్రభువుని తెలుసుకునేవారు కదా, ఇది మీకు న్యాయమా అని ఆయన భయంకరంగా వచ్చింది. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, నా దగ్గర ఏముంది కదా, మనం చెప్పేటువంటి విషయం వాళ్ళు నమ్ముతాడో లేదో మనకి వాళ్ళ ప్రశ్న. కానీ దేవుడు నీకు ఇచ్చిండు అని అంటే దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినాడు? దేవుడి కొరకు వాడడానికి. నాకు అనిపిస్తే అసలు ఎంత దేవుడు చేసింది పేతురు. మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాం అంటే అందులో విశ్వాసం ఉంది. మాకు కలిగి ఉండేటువంటి ఈ యేసు ఏం చేస్తాడు? ఆ కుంటి వ్యక్తిని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆయన చేయబట్టి ఆయన లేపినప్పుడు ఆయన అద్భుతంగా స్వస్థత పొందుకున్నట్టుగా దేవుని వాక్యం ఉంది. ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా. కాబట్టి దేవుని
మనం కలిగి ఉన్నది మనం ఏం చేయాలి? ప్రభు కొరకు మన దగ్గర రక్షణ సువార్త ఉంది, యేసు నామం ఉంది కదా. మీకు ఖచ్చితంగా కృపావరాలు అయితే ఉండే ఉంటాయి. కృపావరాల గురించి మీకు చాలాసార్లు చెప్పారు కదా. లాస్ట్ ఇయర్ కూడా కృపావరం ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒక వరము ఉండే ఉంటుంది. మనం ఏం చేయాలి? దాన్ని దోస్ హూ యూస్ అని గుర్తుపెట్టుకో. ఎవరైతే దాన్ని వినియోగిస్తారో వారికి దేవుడు ఇంకా ఇస్తాడు, సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. అంటే ఒకటే ఉంది కదా అని అనుకోవడం లేదు. ఆ ఒక్కదాన్ని మీరు వాడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా మరికొన్ని దేవుడు ఇస్తాడు. ఆయన మహిమార్థంగా వాడబడ్డానికి దేవుడు మీకు ఎన్ని అంటే ఆయన సమృద్ధిగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతారు. కాబట్టి పేతురు, యోహాను వారి కలిగినది వారి దేవుని కొరకు వాడినట్టుగా మనం చేస్తున్నాం. పేతురు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. లూకాసు వార్త 18:28 ఒకసారి మాట చదవండి. లూకాసు వార్త 18:28 లూకాసు వార్త 18:28. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అనగా. ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి. అక్కడ వారి ఏదైతే కలిగిందో వారికి ఏం కలిగినారు? అక్కడ దేవుడు పిలిచినప్పుడు ఆ యేసుప్రభుని అనుసరిస్తున్నప్పుడు వచ్చిన ప్రశ్న అన్నమాట. ఇవన్నీ వదులుకున్నాం కదా. వారు కలిగినవి ఏం చేసిన వారు దేవుని కోసము వదిలిపెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడిని అనుసరించడానికి వారికి కలిగినవన్నీ కూడా అంటే దేవుడి కొరకు వాటిని వారు త్యాగం చేస్తారు. కానీ ఇప్పుడు ఏమంటుంది? మాకు కలిగి ఉన్నది అక్కడ వదిలిపెట్టేస్తారు. మరి ఇక్కడ ఏమంటున్నారు? మాకు కలిగి ఉన్నదే నేను ఇస్తాను. అర్థమవుతుంది? కాబట్టి మనం ఏది కలిగి ఉన్నామో దాన్ని మనం ఏం చేయాలి? ప్రభు కొరకు వాడాలి. మన దగ్గర ఏముందో నేను మీకు చెప్పాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14-15 ఇదిగో ఈ మూడవసారి ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండును. మీ సొత్తులు కాదు, మిమ్మునే కోరుకొనుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోతగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్ను నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించరావచ్చు. అక్కడ అపొస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట చెప్తాను. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెను. ఏమంటాడు పౌలు? నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా నేను ఖర్చు పెట్టేస్తాను. పౌలు ఏం కలిగినాడు? ఇక్కడ సందర్భం తెలుసు కదా. కొరింథీ సంఘం వారు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని వారు ప్రశ్నిస్తారు. ఆ సందర్భంలో ఆ సమయంలో చాలా విషయాలు చెప్పినాడు అనుకోండి. కొరింథీ సంఘం పట్ల పౌలుకి చాలా ప్రేమ ఉంది. కొరింథీ సంఘం కొరకు చాలా ప్రయాసపడ్డాడు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ పౌలు వారితో మాట్లాడితే ఏమంటే, మీ ఆత్మల కొరకు నాకు కలిగినది యావత్తు నేను వ్యయపరచడానికి నేను ఇష్టపడుతున్నా అనే మాట ఆయన పలుకుతారు. పౌలు ఏం కలిగి ఉన్నాడు అని మనం ఆలోచించినప్పుడు నిజంగా ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉంది, ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి, ఆత్మ నడిపింపు అర్థమైంది. ఆయనకి ఏం కలిగి ఉన్నాడు? ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన జ్ఞానం, ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయి, ఆత్మ నడిపింపు ఆయన కలిగి. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాను? మీకోసం నేను వాటిని ఖర్చు చేయడానికి నేను ఇష్టపడతాను. అంటే తాను ఏదైతే దేవుని దగ్గర పొందుకున్నాడో, లేకపోతే దేవుని నుండి ఆయన ఏదైతే నేర్చుకున్నాడో దేవుని దగ్గర, అవన్నీ కూడా వారికి ఇవ్వడానికి, వారి
ఆత్మల కొరకు, అంటే వారి ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి కొరకు తాను కలిగి ఉన్నవన్నీ కూడా ఇవ్వడానికి అపోస్తలుడైన పౌలు రెడీగా. మనం ఏమైతే కలిగి ఉన్నామో దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో, అవి స్పిరిచువల్ నాలెడ్జ్ కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఆ దేవుడి నడిపింపు కావచ్చు, మనం ఏం చేయాలి ఇతరుల కొరకు దాన్ని. నేను అందుకే ఒక మాట, మనకి ఎప్పుడు కూడా ఏముండాలి, ఒక పౌలు ఉండాలి, ఒక తిమోతి ఉండాలి కదా. మనకు ఒక పౌలు ఉండాలి, ఒక తిమోతి ఉండాలి. మీరు నేర్చుకుంటున్నవన్నీ ఏం చేస్తున్నారండి? దేవుని దగ్గర మీరు ఏదైతే నేర్చుకుంటారో మీరు ఏం చేస్తారు? అసలు నేర్చుకుంటారా? మీతో దేవుడు మాట్లాడే సందర్భాలు, దేవుడు మీకు వ్యక్తిగతంగా నేర్పించినటువంటి పాఠాలు మీరు ఏం చేస్తున్నారు? వాటి మీరు ఇంకొకరికి అది ట్రాన్స్ఫర్ చేయకపోతే, ఇంకొకరికి మీరు నేర్పించకపోతే అది వేస్ట్. ఇంకా దేవుడు మీకు ఏం నేర్పించడు, గుర్తుపెట్టు. అర్థమవుతుందా? మీ దగ్గర కలిగి ఉన్నవి మీరు ఇతరులకు ఇవ్వకపోతే, మీరు కలిగి ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఇతరులకు ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువ వాటితో నింపడం సాధ్యం కాదు. దేవుడు అనుకుంటే ఈయనకి ఎదిగారు అనవసరంగా వేస్తాను. అర్థమవుతుంది? కాబట్టి మీరు ప్రార్థన చేయండి, దేవా మేము ఏమైతే కలిగి ఉన్నామో అవి మేము ఇతరుల కొరకు వ్యయపరచడానికి మాకు అవకాశము ఇవ్వండి. ఖచ్చితంగా మనము కొందరినైనా శిష్యులనుగా తయారు చేయాలి. నేను ప్రార్థన చేసుకుంటా, నేను వాక్యం చదువుకుంటా, సారి ఆపండి అట్లాంటి. మనం ఇతరులను శిష్యులుగా తయారు చేయాలి. ఇటు మనం నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించేవారిగా. అప్పుడే మన లోపల ఒక విధంగా చెప్పాలంటే తగ్గింపు కూడా అప్పుడే వస్తుంది. నేర్చుకుంటూనే ఉన్నాం అనుకోండి, ఉదాహరణకు మనం బాగా నేర్చుకున్నాం, ఫుల్ డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించాలి, అది ఏం కొన్ని తెచ్చి పెడుతుంది తెలుసా? మనకు గర్వం తప్ప ఇంకోటి ఏది రాదు. అర్థమవుతుందా? బాగా ఆత్మీయ జ్ఞానం పొందుకుంటే మనకి గర్వం తప్పేది. కానీ మనం ఇతరులకు బోధిస్తున్నాం అనుకోండి, ప్రతిసారి దేవుని దగ్గర పోయి మనం బ్రతిమలాడుతూ ఉంటాం, దేవా ఇంకా కొత్త విషయాలు ఏమైనా నేర్పించు, ఇంకేమైనా నేర్పించు. నాకు ఇప్పటికీ మీకు వాక్యం చెప్పాలంటే నాకు తెలిసింది. అర్థమైంది? ఈ సంవత్సరాల కలిసి సేవ చేస్తున్నా, ఇప్పటికీ మీకు వాక్యం చెప్పాలంటే నా లోపల భయం అనేది. నేను ప్రభు దగ్గర అదే వేడుకుంటాను. ఎందుకు? మీకు నేర్పించాలంటే దేవుడు నాకేమైనా నేర్పించాలనుకుంటుంది. లేకపోతే నేను మీకు ఏం చెప్తాను? మీరు ఈ వారం వచ్చినట్టు వచ్చే వారం రాదు, అన్న చెప్పిందే చెప్తాను, ఏం పర్లేదు పాడలేదు. అవునా? మీకు కలిగి ఉన్నవి మీరు వ్యయపరుస్తున్నారా? మీకున్న అనుభవాలు మీరు ఎవరితోనైనా పంచుకుంటున్నారా? మీకున్నటువంటి జ్ఞానం ఎవరితోనైనా పంచుకుంటున్నారా? దేవుడు మనల్ని నడిపించిన ఆ విధానం ఎవరితోనైనా షేర్ చేసుకుంటున్నారా? పౌలు అంటున్నాడు, నాకు కలిగినది యావత్తు. ఇంకో చోట అంటాడు, ఎఫ్ఎస్సి పెద్దలతో అంటాడు అనుకుంటా, నేను ఏది కూడా దాచుకుని ఒకసారి చూద్దామన్నమాట. అసలు కార్యం మీకు చెప్పకుండా ఏది దాచిపెట్టలేదు అంటాడు. మంచిగా ఉంటుంది. ఓకే, 20వ అధ్యాయం, అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 26, 27 వచనం చదవండి. 20వ అధ్యాయం 26, 27 వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. చూడండి, ఏమంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు. మీలో ఎవరి నాశనము విషయమైనను నాకు సంబంధం లేదండి, నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. తర్వాత దేవుని సంకల్పం అంతయు నీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పమంతయు, ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. నేనేం దాచుకోలేదని చెప్తాను. ఎఫెసులో ఉన్న పెద్దలు పిలిపించి, ఇది ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ అంటారు, వాళ్ళతో పిలిపించి వాళ్ళతో ఇవన్నీ చెప్తా ఉంటాడు అన్నమాట. దేవుని సంకల్పం అంతా నేను మీకు ఏం దాచుకోలేదు. గురువు లోక సంబంధంగా మాట్లాడుతున్నాడు. గురువు అంటే అన్ని నేర్పించాడు, అన్ని నేర్పిస్తాడు అంటే నేర్పాడు. ఎందుకు నేర్పాడంటే ఎక్కడ శిష్యులు గురువుని మించిపోతారు.
కానీ క్రైస్తవ్యానికి అది వర్తించదు. మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ మనం ఏం చేయాలి? ఇతరులకి నేర్పించాలి. మీరు ఎప్పుడైతే మీకు కలిగి ఉన్నాయి దేవుని కొరకు వ్యయపరుస్తారో, మీరు యూజ్ చేస్తారో, దేవుడు ఏం చేస్తాడు? కలిగిన వానికే ఇవ్వబడు కదా, వానికి సమృద్ధి కలిగి. కాబట్టి దయచేసి మీరు ఏదైతే కలిగి ఉన్నారో ఊరికే బాగా నింపుకోండి. తినదరగకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అవునా? కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఇతరులకి ఆ ఫ్లో అనేది అట్లాగూ ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, లేనిపోని రోగాలు రాకుండా. అర్థమవుతుంది. కాబట్టి పౌలు అంటున్నాడు, నాకు కలిగిన యావత్తు నేను ఏం చేసినా మీ కొరకు నేను వ్యయపరుస్తున్నా. అంటే పౌలు యొక్క జీవితంలో తాను దేవుని ఏది నేర్చుకున్నాడో, ఏది అనుభవించినాడో, దేవుని గురించి ఏమేమి తెలుసు అన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఇతరులతోని పంచుకుంటాడు. అందుకని దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఏం చేసినాడు? ఇంకా దేవుడు ప్రత్యేకమైన ప్రత్యక్షత. నిజంగా పౌలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాస్తాడు పత్రికల్లో. ఓకే, మూడోది చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అపోస్తల కార్యంలోనే 4వ అధ్యాయం. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 32వ వచనం నుండి 37వ వచనం. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 32 నుండి 37వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పెట్టింది కనుక వారిలో ఎవరికి కొదవ లేకపోయాను. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. మొదటి మనము 32వ వచనంలో సెకండ్ ఏంటంటే, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారి సమష్టిగా. ఆదిమ సంఘంలో వారు ఏదైతే కలిగి ఉన్నారు, అర్థమైందా? వారి దగ్గర ఏముంది? వారి దగ్గర ఆస్తిపాస్తుంది, వారి దగ్గర డబ్బు ఉంది. అర్థమైందా? వారు ఏదైతే కలిగి ఉన్నది, ఇది నాది అని అనుకోలేదట. ఇది నాది అని అనుకోలేదు, ఇది మనది అని అనుకో. అర్థమవుతుంది. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెలతే అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. వారిలో ఎవనికి కొదువ లేకపోలేదు. హల్లెలూయా. వారిలో ఎవనికి కొదువ లేదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, మనం ఏం చేస్తాం? ఇంకెక్కువ పొందుకుంటున్నాం. మీరు ఆర్థికంగా ఉన్న కూడా పోతున్నారు. దేవుని బిడ్డలు ఏం కావాలి? సమృద్ధి కలిగి ఉంటారు కదా. కలిగిన వానికి ఇవ్వబడదు. ఇక్కడ కూడా సేవ కలిగిన వానికి ఇవ్వబడు. ఎందుకు కలిగిన వానికి ఇవ్వబడును? కలిగిన వాడు వాడుతున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? కలిగిన వాడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుతున్నాడు కాబట్టి, తనకు కలిగినటువంటి ఆస్తిని తీసుకొచ్చి వారు ఏం చేసినారు? ప్రభు సేవ కొరకు, సంఘంలో ఉన్న బీదవారి కొరకు, సంఘంలో ఉండేటువంటి ధైర్యమైన స్థితిలో ఉన్న వారి కొరకు వాడండి అని చెప్పి వారికి ఉన్న వాటిని అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాలు లేరు. అపోస్తలులు అక్కడ నిలబడాలని లెక్క పెట్టుకుంటూ లేరు. వారు ఇదంతా మీరు చూసుకోండి బాబు, మేము వాక్యం చెప్పాలని దాని ధ్యాస. వారికి ఏది కూడా కొద్దిగా అర్థమైంది. వారికి ఏది కూడా సమృద్ధిగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు అప్పు బాధలు ఉన్నాయనంటే మనం ఆలోచన చేయాలి. కలిగి ఉన్న వాటితో ఏం చేస్తాం? కలిగి ఉన్న వాటితో నువ్వు ఏం చేస్తావు? నువ్వు దేవుని కొరకు వాడితే దేవుడు ఏం చేస్తాడు?
కలిగిన వానికే ఇవ్వబడాలి. మీరు వాడటం లేదు కాబట్టి ఉన్నది కూడా తీసుకో. అంతే కదా జరిగింది. 10 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు ఇవ్వబడాలి. అదే కదా. వారు ఏం చేసిండ్రు? ఉన్నదాన్ని వారు వాడిండ్రు. దేవుడు వారిని ఇంకా అధికంగా దేవుడు వారిని హెచ్చించిండు. ఆ ఉన్నొకటి తీసుకొని ఏం చేసిండు? ఎవరికి ఇచ్చింది తెలుసా? ఎవరికి? వెరీ గుడ్. 10 తలాంతులు 5 నోనికి ఇవ్వచ్చుగా, 10 నోనికి ఇస్తారు. కలిగిన వానికి ఎందుకో తెలుసా? ఈయన బాగా పనిచేస్తున్నాడు, ఈయన కరెక్ట్గా వాడుతున్నాడు. మీరు డబ్బులు సరిగ్గా వాడకపోతే గుంజేసుకుంటారు. మీరు జాగ్రత్త గుర్తుపెట్టు. ఇష్టానుసారంగా మీరు ఇచ్చేస్తే ఉన్నవి కూడా దేవుడు తీసుకుంటాడు. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? సరైన రీతిలో ఆయన మహిమార్థమై వాడినట్లే దేవుడు ఇంకా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మీరు సరిగ్గా వాడుతున్నారు కాబట్టి, మీ ద్వారా ప్రభు పరిచర్య కొనసాగుతుంది కాబట్టి. ఇప్పటివరకు పాస్టర్గా సాక్షి చెప్పారు. ఎట్లా వచ్చింది అవన్నీ కూడా? వారికి ఇచ్చే మనసు. డబ్బు లేక ఇస్తలేదు అని అన్నది ఎప్పుడు కూడా, మనసు లేక ఇస్తలేదు అంతే. మనసు ఉండదు కదా. కలిగి ఉన్నారు దేవుడు వారికి ఖచ్చితంగా. నేను అనుకుంటా వారు ఏదైతే ఇచ్చినారో దానికి రెట్టింపు దేవుడు డెఫినెట్గా వారికి ఇచ్చాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట, గిన్నెడు నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలము పోగొట్టు. దేవుని దృష్టిలో చాలా విలువైంది. కాబట్టి దేవుని మీకు కలిగి ఉన్నది దయచేసి దేవుని కొరకు వాడండి. మీరు అదే చేసారు. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఇంకెంత పోగు చేసుకుందాం, ఇంకెంత దాచుకుందాం అనేది కాదు సమయం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఉంచుకునే సమయం కాదు, పంచుకునే సమయం. అర్థమైంది? బాగా పోగు చేసుకొని బిల్డింగ్లు అది ఆ సమయం కాదు. ఇప్పుడు ఇంకా దేవుని రాకడ సమీపం ఉంది. మనం కలిగి ఉన్నది దేవుని కొరకు వాడాలి. మీరేమి కలిగి ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన. నాకు తెలిసి ఈ 3 మీరు కలిగి ఉన్నారు. ఆమె చెప్పారా? లేరా? ఈ 3 కలిగి ఉన్నారా లేదా? యేసు లేడా? అనుభవాలు లేవా? ఆర్థిక స్తోమత లేదా? అన్నీ ఉన్నాయి. ఆశ ఏంటంటే మీకు ఇంకా సమృద్ధి రావాలి. హల్లెలూయా. మీరు ఇంకా సమృద్ధిలోనికి వెళ్ళాలి. అది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఇది కింగ్డమ్, ఇది దేవుని రాజ్య నియమం. కలిగిన వానికే ఇవ్వబడు. మీరు లేదు నా దగ్గర పోతుందనంటే మీరేం చేస్తున్నారు? సరిగ్గా వాడుతున్నారు. ఒక్క తలాన్ని తీసుకుపోయి భూమిలో పాతేసినట్టుగా మీరేందో పాతేసినట్టున్నారు. కొంచెం తీయగా దాన్ని తీసి దేవుని కొరకు వాడినట్లయితే దేవుడు మీకు సమృద్ధి ఇస్తాడు. సమృద్ధి ఎందుకు ఇస్తాడంటే దేవుడు మనం నమ్ముతాడు. ఎందుకు నమ్ముతారంటే మీరు దేవుని కొరకు వాడుతున్నారు. మీకున్న శక్తి కావచ్చు, మీకున్న కృపావరం కావచ్చు, మీకున్న జ్ఞానం కావచ్చు, మీకున్న అనుభవం కావచ్చు, ఫైనల్గా మీకున్న డబ్బు కావచ్చు. మీ ప్రభు కొరకు వాడండి. దేవుడు మీకు ఇంకా సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకోండి.